హాయ్ అండి, సమ్మర్ వచ్చేసింది కదా. ఇంకా మామిడికాయతో మనం పచ్చళ్ళు పెట్టుకునే టైం కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు మామిడికాయతో తురిమిన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా 2 మామిడికాయలని తీసుకోవాలండి. కొంచెం మీడియం సైజు ఉన్నవి, అవి పొట్టు తీసి ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కొబ్బరి తురిమే ప్లేట్ని తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ ప్లేట్ని పెట్టేసి ఇలా మీకు చూపించే విధంగా బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడి తురుమునంతా కూడా మనం కప్పుతో కొలుసుకోవాలి. ఇలా మొత్తం అంతా కంప్లీట్గా తురుముకోవాలి. ఇప్పుడు ఒక కప్పును తీసుకొని మెజర్మెంట్ కోసం మరీ బాగా నొక్కి పట్టినట్టుగా కాకుండా మీదగా మనం కొలుసుకోవాలి. కొలుసుకొని 2 కప్పులు అయిందండి. ఒక బౌల్లో వేసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసేసుకొని ఈ పోపంతా ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మామిడి తురుమును తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతిపొడి, 1 టీ స్పూన్ ఆవు పొడి వేసేసి 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మామిడికాయలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మామిడి తురుములో వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఈ పచ్చడంతా కూడా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.